పేరు గోవిందం, అమ్మాయి పేరు గౌతమి. వీళ్ళిద్దరికీ ఇరు కుటుంబాల సమ్మతంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. పెళ్లి చూపులయ్యాక తర్వాత నిశ్చితార్థం ఏర్పాట్లు, నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఏర్పాట్లు అన్నీ నువ్వే చూసుకోవాలా? నువ్వంటే నాకు ప్రాణం. నేను బతికితే నీతోనే బతకాల. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాల. నువ్వే నా భార్యవి. ఎవరు? గీదా, నువ్వేనా? సరే సరే, నేను వేరే బాత్రూమ్కి పోతాలే. ఎప్పుడు నిండుగా గాలి కొట్టిన బంతిలో ఎగురుతుండేవాడు ఇటా గాలి తీసినట్టు ఎట్టపడి ఉండాడు. అడగ నువ్వు ఏంద్ర అడిగేది? నేను నెత్తి నోరు బాదుకుంటానే ఉన్నా. ఇన్నారా మీరిద్దరు? నేనేదో ఒలింపిక్ లో కప్పు కొట్టేసినట్టు, ఆ కప్పు మీకు దక్కనట్టు మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటాను ఓ గెంతినారు. ఆ అక్కా చెల్లెలిద్దరంట మీరు పడినారు. ఇప్పుడేమైంది? ఇది నేను ఎప్పుడో ఊహించిన. పెద్దోడు నేను చెప్పినప్పుడు ఈయన ఉండాలి కదా. ఇట్లాంటి రోజు వద్దా నాకు తెలుసు. అను ఏ మనిషినా నువ్వు? అసలు ఆడు దిగులుతో ఉండడంటే సముదాయించడం పోయి కోడలను అత్త సాధిస్తా ఉండవు. రే, నేను చెప్పేది కూడా అదేరా. పొరపాటు నా పిల్ల వీడి లవ్ ఒప్పుకొని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు మన అమ్మ చేతిలో మీ వదిన బుక్ అయినట్టు బుక్ అయిపోయి ఉండేది. ఆ పిల్ల ఈడికి దక్కపోవటం ఈడు దురదృష్టం అని ఈడు అనుకుంటున్నాడు గాని ఓ రకంగా ఆ పిల్ల అదృష్టం. పోనీరా, ప్రేమించిన ఆ పిల్ల సంతోషం ఈడు కోరుకొని ఉంటే ఆ పిల్లని అట్ట వదిలేయాల. అది తెలుసుకొని స్థిమితపడు. నేను చెప్పేది ఆడికి మాత్రమే కాదు, నీకు కూడా. నో, ఇప్పుడు నా సంగతి పక్కన పెట్టినా. ఇప్పుడు నాకేమంత ప్రాబ్లం లేదు. పేకల మీద ఉండేది ఈడిదే. ఈడికి ఏమన్నా 4 మంచి మాటలు చెప్పనా? రే, ఇంతసేపు నేను చెప్పింది నీకు బొరకెక్కలేదా? వదిలేండ్రా అంటా ఉంటాను. అదే నేను మీకు చెప్పే మాట. అరే గోవిందం లేరా పైకిలే. నో, గమ్మున వదిలేసి పోండా. ఏంద్రా వదిలేసిపోయేదే? మెంట్లా నీకేమన్నా? మనమేందో, మన ప్రపంచం ఏందో, మన ప్రపంచంలో రూల్స్ ఏందో నీకు తెలుసు. ఈడ అన్ని డబ్బులతోనే ముడిపడి ఉంటాయి. మొత్తం ఇక్కడ మాతృస్వామ్య పరిపాలన. మొత్తం అమ్మే చూసుకుంటది. నాయనకి అసలు వాయిసే ఉండదు. చూస్తున్నావు కదా, నువ్వు పెళ్లి ఒప్పుకోను అంటే ఆవిడ ఎంత దాకపోయిందో. ఇక చేసేదేమి లేదు.
ప్రాక్టికల్గా అర్థం చేసుకుని అమ్మ చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టేసి కొంతలో కొంత నయం అని చెప్పి ప్రశాంతంగా ఉండండి. ఆవిడ చూసిన అమ్మాయి అయితే మీ వదిలి సాధించినట్టు సాధించకుండా ఉంటది. కనీసం నువ్వైనా సుఖపడతావని నమ్ముతాను. నువ్వు గమ్మునున్నానా? ఎవరే నడిపడా? లేరా? లేరా పైకి చెప్తా లే. చూడు, పూరికి సంబంధాలు చూసేటప్పుడు నేను బాధపడితే నువ్వేమన్నా ఇట్టంటాటికి డేలా పడిపోకూడదని చెప్పినావు. నీ కొత్తగాని తెలియదురా నొప్పి అని నేనన్నా. అట్లాంటి సందర్భం వచ్చినా నేను ధైర్యంగా ఉంటానని చెప్పినావు. ఇప్పుడు ఏం చేస్తుండవురా నువ్వు? నిజమేరా, ఎవరికైనా ఓడిదాకా వస్తే గాని నొప్పి తెలియదంట. ఏం చేయాలో అర్థం కావట్లా. రే రే ఏందిరా ఇది? నువ్వెట్టా ఉంటే చూసేదానికి చండాలంగా ఉంటది. ఇట్ట పిరికోడి మాదిరిగా ఉండొద్దు. చూడు, నువ్వు గీతతోనే బతకాలనుకుంటే ఆ ఎమ్మని ఎత్తుకుపోయి ఎక్కడైనా గుళ్ళో తాళి కట్టేసి బతకొచ్చు. అంతే తప్ప ఇట్ట బాధపడుతూ ఉండొద్దురా. అట్లాంటి పని నేను చేయనురా. ఎట్ట చేస్తావు? ఆ పిల్ల ఒప్పుకోలేదు కదా. గీత నిజంగా నాతో పెళ్లికి ఒప్పుకున్నా నేను మాత్రం అట్ట దొంగసాటుగా తీసుకుపోయి పెళ్లి చేసుకోను. అదేందిరా, ఆ పిల్ల ఒప్పుకుంటే కూడా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవా? చేసుకోను. అసలు గీతతో పరిచయం అయినాకే తల్లిదండ్రుల విలువ తెలిసి వచ్చినది. ఆ ఎమ్మి వాళ్ళ అమ్మా నాయల్ని ఎట చూసుకుంటుంది తెలిసినా? పసి బిడ్డలను చూసుకున్నట్టు చూసుకుంటుంది. నిజమే కదరా. మనల్ని కని పెంచి ఇంత చేసిన వాళ్ళకి కొన్ని ఆశలుంటాయి, మనకి కొన్ని ఆశలుంటాయి, ఇష్టాలుంటాయి. మనకేమైనా కావాలనుకుంటే ఎట్ట మంకు పట్టుబట్టి మనం పెద్దవాళ్ళని అడిగి సాధించుకుంటాము. అట్ట సాధించుకోలే తప్ప వాళ్ళని బాధ పెట్టి మనకిష్టమైన వాళ్ళని తీసుకుపోయి పెళ్లి చేసుకొని వచ్చేస్తే ఆమెకి ఎంత బాధ లేకపోతే విషం దాగి చచ్చిపోయేదానికి సిద్ధపడుతుంది. అందుకే కదా నేను తలాడించేశాను. కానీ అప్పుడు అమ్మ గురించి తలాడించేశాను. కానీ ఇప్పుడు గీత లేకుండా ఎట్ట బతకాలో తెలియడం లేదు. గీత లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఒరే, నువ్వు చెప్పేదంతా బానే ఉండదు, కానీ అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. అమ్మ, గీత. గీత కావాలి. కొంచెం దిగులు పడిన మాట వాస్తవమే, కానీ అందుకని గీతను వదులుకోలేన్నా. ఏదో ఒకటి చెయ్యాలా.
ఏ గీదా మా ఇందమ్మా కాఫీ. గీదా ఏమైందమ్మా? ఎందుకట్టా ఉండావు? ఏం ఆలోచిస్తా ఉండావు? ఏం లేదు మా, ఏదో పని గురించి ఆలోచిస్తున్నాను అంతే. నిన్ను కన్నదాన్నమ్మా, నువ్వు పని గురించి ఆలోచిస్తా ఉండావా, వేరే మనసులో ఏదైనా పెట్టుకుండావా అనేది నాకు తెలుస్తా ఉంటది. ఎంత కన్న తల్లినైనా బిడ్డ బాధపడుతుండాది అని చెప్పగలను గాని ఆ బాధ ఏందో తెలుసుకోవటం కష్టమే. నీ మనసులో ఉండే బాధ నువ్వే చెప్పాలా. పెద్దవాళ్ళం, నీ బాధను మేము తీర్చగలమే గాని నువ్వు చెప్తుంది నిజమా అబద్ధమా అని నీకే తెలియాలా. చెప్పు, అమ్మతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? అమ్మా, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తా ఉండవు. అదంతా ఏం లేదు మా, జస్ట్ పని టెన్షన్ అంతే. ఓకేనా? నువ్వేదో నేను బాధపడతానని నా దగ్గర దాయాలని చెప్తున్నావే గాని ఇది నిజం కాదని నాకు తెలుసు. మాట్లాడవేం గీదా? నేను చెప్పేది నమ్మనప్పుడు ఇంకేం చెప్పేది మా? నువ్వు మామూలుగా ఎలా ఉంటావు, నిన్నటి నుంచి ఎలా ఉన్నావు నేనంతా గమనిస్తూనే ఉన్నా. కనీసం తిండి దగ్గర కూర్చొని సరిగ్గా తిన్నావే నువ్వు? ఇప్పుడు కూడా చూడు, మామూలుగా స్నానం చేసి రాగానే నువ్వు అద్దం ముందు నిలబడి ముందు బొట్టు పెట్టుకుంటావు. పూరి, ఇప్పుడు మెడనొప్పి తగ్గిందా? పర్లేదు, అంత ఇబ్బంది ఏం అనిపించటం లేదు. ఇంక 2-3 రోజుల్లో అంతా సరైపోతుంది. అప్పా, మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నాను తాయి. చూడండి, ముందు సరిగ్గా తినండి, అమ్మతో పూరితో సరదాగా మాట్లాడుతూ ఉండండి. ఇలా ఏదో అయిపోయినట్టు ఉండకండి. ఇలా ఉంటే ఆరోగ్యం బాగోదు, అర్థమైందా? ఏమీ జరగనట్టు, ఏ దిగులు లేనట్టు ఎట్టా ఉండేదమ్మా. కష్టం మొత్తం తీసుకొచ్చి నీ నెత్తి మీదే వేసేసిన. పని చేసేవాణ్ణి పని చేయలేని స్థితికి వచ్చేసిన. నీ పెళ్లి కోసమని దాచిన నగ నట్రా కూడా తాకట్టు పెట్టేసిన. నువ్వింత కష్టపడతా ఉంటే చూస్తూ ఎట్టా ఉండేదమ్మా. అబ్బా అప్పా, ఎందుకు అంత ఎక్కువ ఆలోచిస్తా ఉండవు? ఏమీ లేదు, అంతా ఒక 1 నెల రోజుల్లో సెట్ అయిపోతాది, సరేనా? అమ్మా, అప్పాని భద్రంగా చూసుకో. పూరి, నేను వస్తాను. అప్పా, వస్తాను. జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా. జాగ్రత్త. కనకం, ఎంతసేపట్ట కాబోయే కోడల్ని చూసి మురిసిపోతా ఉంటావు? మో, ఎన్నాళ్ళు మన గోవిందో వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టినాడు గాని ఇప్పటికి నాకు సరైన కోళ్ళు, నాకు తగ్గిన కోళ్ళు, ఈ ఇంటికి రావాల్సిన కోడలు దొరికింది. అవునవును, పెళ్ళి ఎంత బాగుంది. మనోడికి ఈడు జోడు కూడాను. అంటే దిశ దొరుకుతుంది కానీ చెల్లాయి, నీ బుర్రే బుర్ర.
నీకున్న తెలివితేట నువ్వు పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం అని ఎదిగిపోతానే ఉంటావు. అన్నో, ఆ రాజకీయాలన్నీ మనకి చేతకావు గాని అవి చెయ్యాలంటే ఒంగి నమస్కారాలు చేసుకోవాలా. మనకేమో జుట్టు పట్టుకోవడం అలవాటు, కాళ్ళు ఆడబట్టుకుంటాం. ఆ మాట నిజమేలే. ఇక్కడ మన వ్యాపారంలో అయితే మనమే రాజు, మనమే మంత్రి. అందుకే కదన్నా ఈ వ్యాపారం ఈడ్చిపెట్టకుండా చేస్తా ఉండేది. ఏది ఏమైనా కూడా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు భలే ప్లాన్ వేసావు చెల్లాయ్. ఇన్నాళ్ళు నీ కొడుకు మన కళ్ళెదురకుండా తిరుగుతున్న పిల్లను ప్రేమించి ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసి మనకేమాత్రం అనుమానం రాకుండా ఇంతకాలం ఎలా మేనేజ్ చేశాడో చూసావా? వాడెంత దాచాలని ప్రయత్నించినా కనకరత్నం కంట్లో నుంచి తప్పించుకోలేకపోయినాడు గదా. అందుకే కదా వాడి వేలుతో వాడికన్నే పొడుచుకున్నట్టు వాడి పెళ్లి చూపులు, వాడి నిశ్చితార్థం, వాడి పెళ్లి అన్నీ వాడు ప్రేమించిన అమ్మాయి చేతుల మీదగానే జరిగేటట్టుగా ఫిట్టింగ్ పెట్టింది నా చెల్లి. కనకరత్నం, ఓ తూరి ఒక విషయం ఆలోచించు. ఇప్పుడు మనోడు పెండ్లి చూపులు, నిశ్చితార్థం, పెండ్లి ఇవన్నీ ఆ పిల్ల చేతుల మీదుగా జరగడం అవసరం అంటావా? రేపేదైనా తేడా వస్తే పరిస్థితి ఏంది? నేనిది అన్ని ప్లాన్ చేసుకునే చేస్తా ఉండానమ్మా. శత్రువు ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలా. అప్పుడేం జరుగుతుంది ఏందనేది మనకి సినిమా స్క్రీన్ మీద కనిపించినట్టు క్లియర్గా కనపడుతుంది. అదే మన కంటికి కనపడకుండా ఉండారనుకో, కరోనా వైరస్ మాదిరి ఎప్పుడు మన లోపలికెళ్ళిద్దో, మన ప్రాణాలు తీసిద్దో తెలీదు. అందుకని దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు ఆ సాంబార్ చేతికే నా కొడుకు పెండ్లి పనులు చేయిస్తాండా. నా కొడుకు నాకు మాటిచ్చుండాడు. ఆడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పడు. మాట తప్పితే ఏం చేస్తాననేది ఆల్రెడీ ఆడుకో తూరి ఇసం దాగినట్టు నటించి మరీ చూపించిన. ఆడేమో నేను నిజంగానే విసం దాగినానని నమ్ముతా ఉన్నాడు. అవసరమైతే నిజంగా కూడా తాగుతా, కానీ అంత సులభంగా సావును. ఆ అరవ పిల్లకి మనోడి మీద మనసుంటే ఈ పనులన్నీ చేస్తా, నలిగిపోతా, చిత్రవద అనుభవిస్తా ఉంటే దాన్ని పొగరు అణుగుతాది. దాని మీద నాకున్న కోపానికి కక్ష సాధించాలి. అది నా ఆహాన్ని చాలా దెబ్బతీసండి. ఎంత మర్చిపోదాం అనుకున్నా నేను మర్చిపోలేకపోతున్నా. నా దగ్గర దుడ్డు వసూలు చేసింది, నన్నెదిరించి మాట్లాడుతుంది, నన్నే సవాల్ చేస్తాండది. ఇంతవరకు నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎవడైనా నన్ను సవాల్ చేస్తుండడో, ఇప్పుడు నేను దాని జీవితానికి ఇసిరన్నాను చూడు సవాలు. ఇక నుంచి దాని జీవితం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంటది. దీనికి తోడు మన దగ్గర అప్పు కూడా తీసుకునుండదు కదా. నెల కాని దాని తర్వాత చెప్తా దాని సంగతి. చెల్లాయ్, ఇంతకీ గోవిందానికి అమ్మాయి ఫోటో చూపించినావా? చూపిద్దాం. ఓ తూరి పిలువు నీ అల్లుణ్ణి. అల్లుడు, అరే గోవిందా, బిర్యానీ రా. ఏంది మావా? నాకేం పని ఉంటుంది నీతో? అమ్మ పిలుస్తాంది. ఏం గోవిందం, అమ్మని చూస్తే మొహం అట్టా పెట్టుకునుండా? నేను నీ కన్న తల్లిని. ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తా. ఇప్పుడు నీ కష్టంగానే ఉండొచ్చు, కానీ రేపు సుఖపడేటప్పుడు ఈ అమ్మ ఇలువ తెలిసిద్ది. లేదు, అమ్మ మాట ఎన్నో నీ దాన్నే నువ్వు ఉంటాను అంటే పో. కానీ ఈ అమ్మ ఏమైపోయినా నువ్వు పట్టించుకోవద్దు. నా శవాన్ని కూడా తాకొద్దు, అది గుర్తుపెట్టుకో. అమ్మా ప్లీజ్ అటు మాట్లాడబాక. నేనేమి నిన్ను బాధ పెట్టడానికి అనడం లేదురా. కన్న కొడుకు నా మాట వినలేదు, నేనాళ్ళ మంచి కోరుకుని చెప్పినా నమ్మటం లేదన్నప్పుడు తట్టుకోలేకుండా.
ఎంతైనా కన్న తల్లిని కదా, ఆ బాధతో బతికే కంటే పోతేనే మంచిదనుకుంటుండా. అమ్మ ప్లీజ్ ఇంకో తూరు అటు మాట్లాడబాక. కనకరత్నం, బిడ్డను ఎందుకట్టా బాధ పెడతా ఉండావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. ఎందుకు పిలిచినావో అది మాట్లాడు. ఆ, ఏం లేదు గోవిందం, నీకు కాబోయే పెళ్ళని చూపించాలి కదా. పెళ్లి చూపులకెళ్లే ముందు నువ్వు తూరు చూసుకున్నావంటే బాగుంటదని. ఇందా ఫోటో చూడు. చూడరా నాన్న. కవరు చేతికి తీసుకుని చూడకపోతే ఎట్టా? నువ్వు చూడాలని కదా ఇచ్చింది.